నా పరిస్థితి చూసి ఓలా డెసిషన్ తీసుకుందో ఏమో గానీ, లేదా వీళ్ళ సర్వీస్ ఇంప్రూవ్ చేయాలనుకునే డెసిషన్ తీసుకున్నారేమో గానీ, ఫైనల్ గా వీళ్ళైతే మన మాటలు వింటున్నారు. ఈ రెండింగ్ కల్లా 500 ఉన్నటువంటి సర్వీస్ సెంటర్స్ ని 1000 సర్వీస్ సెంటర్స్ కి అయితే తీసుకెళ్లబోతుంది. థర్డ్ పార్టీ మెకానిక్స్ ఆల్మోస్ట్ 1,00,000 మందికి పైగా వీళ్ళైతే ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఓన్లీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ కాదు, థర్డ్ పార్టీ సర్వీసెస్ దగ్గర నుంచి కూడా మనం సర్వీసెస్ అయితే పొందొచ్చు. సర్వీస్ సెంటర్ లో వెహికల్ ఇవ్వగానే ఎన్ని రోజులకు సర్వీస్ అవుతుంది అని చెప్పి టెన్షన్ పడతా ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా తీప్ కబుర్ చెప్పింది క్విక్ సర్వీస్ గ్యారంటీ. ఒకవేళ 1 డే లో కనుక మీ బైక్ సర్వీస్ అవ్వలేదు అన్నట్లయితే కనుక మీకు ఆల్టర్నేటివ్ గా మరొక ఓలా స్కూటర్ అయితే మనకి ఇస్తారంట. రిపేర్ అయ్యేంత వరకు వాడచ్చు. ఇంతేకాదు, ఒకవేళ మీరు ఓలా కేర్ ప్లస్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక మీకు ఓలా క్యాబ్ లో తిరిగేటువంటి వౌచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. స్కూటీతో పాటు వీళ్ళు ఏఐని సర్వీస్ కోసం యూజ్ చేస్తున్నారు. అంటే ఏం లేదు, రేపు వచ్చేటువంటి MoveOS 5 లో వీళ్ళు ఏఐని ఇంటిగ్రేట్ చేసి మన యొక్క యూసేజ్ ని బేసిస్ అప్కమింగ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని ఇది ఆటోమేటిక్ గా నోటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం సర్వీస్ సెంటర్ కి వెళ్లి సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ MoveOS వీళ్ళు రేపు అక్టోబర్ లో లాంచ్ చేయబోతున్నారు. ఫైనల్లీ ద బ్రాండ్ ఈస్ లిజనింగ్ us.